అంటే హైప్ రావడం కోసం సలహాలు ఇద్దామని చెప్పి స్టీల్ ప్లాంట్ విషయం సార్ ఎవరికి తెలియదు సార్, మీకు కూడా తెలియదు. 76 మంది ఎమ్మెల్యే రాజీనామా చేశారు సార్ రోజుల్లో. అందులో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, వారు రాజీనామా చేశారు సార్. ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు, ఎంతోమంది రైతులు భూములు దానం చేశారు సార్. 500, 1000 ఇచ్చారు సార్ ఎకరాకి. పేద రైతులండి, దేనికోసం ఇచ్చారు సార్? మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడి ఇచ్చారు సార్. ఆ రోజుల్లో అమృతరావు గారు ఆమరణ చేస్తే సార్ డైలీ రిలే ఫాస్టింగ్లు ఉండేయండి. మా తండ్రిగా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒకరోజు నన్ను టెస్ట్లో కూర్చోబెట్టారు సార్ ఆ స్టీల్ ప్లాంట్ కోసం. అటువంటిది ప్రైవేట్ పరం చేస్తుంటే బాధ కలిగి ప్రధానమంత్రిగా కూడా వస్తున్నా సార్ నేను, తప్పండి అయ్యా, ఆలోచించండి అయ్యా, న్యాయం కాదండి అయ్యా రాశాను సార్. అవి చేయమన్నా సార్ నేను 3 ప్రజల కోసం చేయమన్నా సార్, మా కోసం, మా కుటుంబం కోసం లేదు. 3 చేస్తామని చెప్పేసి ఆన్ పేపర్ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు మన ఆంధ్ర వచ్చి మీటింగ్లో అనౌన్స్ చేస్తే తప్పనిసరిగా మీకు సర్వీస్ చేస్తారు. అది కూడా 175 పోటీ చేస్తేనండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమించండి అయ్యా, మీ పిలుపు నేను తిరస్కరిస్తున్నాను చెప్పుకుంది సార్. చెప్పుకుందని ఒప్పిందినండి. రాష్ట్ర ప్రయోజనం కోసం వారు నిన్నటి వరకు కూడా నాకు సలహాలు ఇచ్చారు, ఇప్పుడు అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు అక్కడ సలహాలు ఇవ్వగలరని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. నేనేమి ఇంక సలహా ఇవ్వలేదు సార్. ఇంకెప్పుడు అసలు సినిమా యాక్టర్తో ఈ రోజుకి నా ముఖం చూడలేదు ఆయన. సినిమా అన్నట్లు నా ముఖం వారు చూడలేదు, ఆయన ముఖం నేను చూడలేదు సార్ ఇంతవరకు. ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్. అయ్యా నేను సలహాలు ఇవ్వలేదు సార్. ముఖ్యమంత్రిగా అన్ని సలహా ఇస్తాను సార్, నా తోచిన సలహా ఇస్తాను సార్. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్, చెప్తాను సార్. చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం, అయ్యా రామరాజ్యం స్థాపించడం కోసం 30 సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండేలాగా, 30 సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీటు కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా సలహాలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను సార్. ఆలోచన ఉన్నాయి సార్, ఇస్తాను సార్. నేను ఏమీ కోరికలు లేకుండా వెళ్ళని చెప్పాను సార్ తమకి. నేను ఏమీ కోరికలు లేకుండా వెళ్ళని చెప్పాను సార్. ఏమీ కోరికలు లేకుండా వెళ్ళని చెప్పాను, అంతే. మీరు కోరుకోండి. చాలా సలహా ఇస్తాను సార్, చాలా ఇస్తాను. ఎన్ని ప్రొఫెట్ చెప్పలేం కదా, 2 ఇయర్లీ మీరు అడిగేస్తున్నారు. బీజేపీ పొత్తు తర్వాత 24 సీట్లలో మరో 3 సీట్లు బీజేపీకి పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. ఉన్న 3 సీట్లు కూడా నేనే ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఉమ్మడి పొత్తులో భాగంగా ఎంత సాహసం చేసేస్తే నేను పార్టీ కోసం నేను సాహసం చేస్తే చాలా ఆయన బాధపడ్డాడు. అంటే ఆయన తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు పవన్ కళ్యాణ్. మొత్తం చేసామని చెప్పండి ఇంకా బాగుంటుంది. మొత్తం చేసామని చెప్పడం బాబు ఇంకా బాగుంటుంది సార్. ఒకటి చెప్తున్నాను సార్, సినిమా వాళ్ళని ఎన్టీ రామారావు నమ్మారు సార్ ప్రజలు. ఎన్టీ రామారావు నమ్మారండి. దేవుడు అనుకున్నారు సార్, కృష్ణుడు అనుకున్నారు సార్, రాముడు అనుకున్నారు సార్. వారు నమ్మారు. ఎవరిని రాష్ట్రంలో నమ్మలేదండి, నమ్మరు.